सर्वेभ्यः नमस्काराः। ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనము ఇప్పుడు ఈరోజు యోగ దర్శనము ప్రారంభం చేస్తున్నాము. ఈ యోగ దర్శనాన్ని పతంజలి మహర్షి గారు రాశారు. ముందు వారికి నమస్కారం, కృతజ్ఞతలు చెప్పుకొని ఆ తర్వాత మొదలు పెడదాం. శ్రీ పతంజలి సన్మౌనిం వ్యాసం తత్వవిదాం వరం యోగ సూత్రకృతం భాష్య ప్రణేతారాం చ సంస్తుమః. పతంజలి మహర్షి రాసినటువంటి ఈ యోగ దర్శనంలో 196 సూత్రాలు ఉన్నాయి. ఇది ప్రపంచ ప్రసిద్ధమైనది ఈ యోగ దర్శనం. ఈ మహర్షి రచించినటువంటి ఈ యోగ దర్శనము 4 పాదాలు ఉన్నాయి. దీంట్లో 4 పాదాలు అంటే 4 చాప్టర్స్ అనుకోండి, అధ్యాయాలు అనుకోండి. వీటిని పాదములు అంటారు. మొదటిది సమాధి పాదము, రెండవది సాధన పాదము, మూడవది విభూతి పాదము, నాలుగవది కైవల్య పాదం. మనకిప్పుడు 2 పాదాలు చదవవలసి ఉంటుంది, నేర్చుకోవలసి ఉంటుంది. సమాధి పాదము, సాధన పాదము. సమాధి పాదములో మనకి 51 సూత్రాలు ఉన్నాయి. తర్వాత సాధన పాదలో 55 సూత్రాలు ఉన్నాయి. సమాధి పాదలో మనకి యోగము, దాని యొక్క లక్షణములు, వృత్తులు లాస్ట్ సెమిస్టర్లో చదివాం కదా. లాస్ట్ సెమిస్టర్లో వృత్తులు అంటే ఈ చిత్శక్తి వల్ల బుద్ధి ఈ వచ్చేటటువంటి జ్ఞానాన్ని వృత్తులు అంటారు. ఈ వృత్తులు అంటే ఏదైతే ఆ బుద్ధి మనసు ద్వారాను, ఇంద్రియాల ద్వారాను, కర్మేంద్రియాలు లేకపోతే జ్ఞానేంద్రియాల వల్ల చూసి కానీ ప్రమాణాలు వేరియస్ అంటే వివిధ ప్రమాణాల వల్ల తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనము వృత్తులు అంటారు. ఈ బుద్ధి అనేది ఈ వృత్తుల్ని చిత్శక్తి అంటే పురుషుడు, మీకు అందరికీ లాస్ట్ సెమిస్టర్లో చదివింది గుర్తుండే ఉంటుంది. పురుషుడు చిత్శక్తి వంతుడు. బుద్ధికి కానీ వేరే ఇంద్రియాలు కానీ ఎటువంటి శక్తి లేదు, తేజస్సు లేదు. ఇదంతా కేవలము పురుషుని సాన్నిహిత్యంలో బుద్ధికి కలిగేటటువంటి చిత్శక్తి. ఈ శక్తి వలన వచ్చేటటువంటి జ్ఞానమే వీటినే వృత్తులు అంటారు. ఈ వృత్తుల యొక్క లక్షణాలు మనం ఫస్ట్ మొదటి పాదంలో మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత యోగ ఉపాయాలు, దాని తర్వాత సమాధి ఎన్ని విధాలుగా ఉంటుంది, వాటి లక్షణాలు అవి కూడా తెలుసుకోబోతున్నాం. రెండవ పాదంలో మనం క్రియాయోగం నేర్చుకోబోతున్నాం, క్రియాయోగము. ఆ తర్వాత కర్మ, తర్వాత సుఖ దుఃఖాలు, వాటిని ఈ దుఃఖ స్వరూపము, వీటిని గురించి నేర్చుకోబోతున్నాము. మన మూడో పాదంలో మనం మూడో పాదం గురించి మనకి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఓవరాల్గా మూడో పాదంలో శరీరం యొక్క అంతర్భూతమైన అంగముల యొక్క విచారణ, వాటి గురించి వివరణ ఉంటుంది. నాలుగవ పాదం కైవల్యం కాబట్టి దాని పేరు బట్టి మనకు తెలిసిపోతున్నది. ఆ కైవల్యం అంటే మోక్షము, అది ఆత్మశుద్ధి. ఇది మోక్షం ఎలా లభిస్తుంది, దానికి సాధన పాదంలోనే సాధనలన్నీ చేస్తారు. ఎలా లభిస్తుంది, ఆత్మశుద్ధి ఎలా కలుగుతుంది, అవన్నీ కూడా మనకి 4వ పాదంలో తెలుస్తుంది. ఈ పతంజలి యొక్క సూత్రాలు ఈ వేదవ్యాసుడు రచించిన భాష్యాలు ఉన్నాయి, వేద భాష్యము. దాని తర్వాత ఇంకా భోజరాజు మొదలగు వారు రాసినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఇవి మనకి ఆస్తిక దర్శనాలు తెలుసు కదా. మనకి ఎవరైనా చెప్తారా ఆస్తిక దర్శనాలు ఏమేమి ఉన్నాయో? చెప్పండి సౌమ్య గారు. సౌమ్యనా ఎవరు చెప్తారు? ఆస్తిక దర్శనాలు న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము,
యోగ దర్శనము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. మీమాంస. ఇదంతా. మొట్టమొదటి చెప్పదగినది సాంఖ్య, యోగ. అంటే మనకి రెండు దర్శనాలకి ఒకే విధమైన తత్వాలు ఉన్నాయి. ఆ విధంగా సాంఖ్యకి, యోగాకి సామాన్యంగా ఒకటే విధమైనటువంటి తత్వాలు ఉన్నాయి. అందువల్ల మనం వృత్తుల గురించి సాంఖ్యాలో కూడా మనకి వృత్తుల గురించి వృత్తి అంటే దానికి ఒక కార్యము, వాటి యొక్క కార్యక్రమాలు, వ్యాపారం అని మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమాలు, వృత్తులు ఏ విధంగా అయితే పురుషునికి లో ప్రతిబింబిస్తాయి అవి కూడా మనం తెలుసుకున్నాం. చివరి మన లాస్ట్ దాంట్లో అనమాట. ఈ మీకున్న 2 ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు మీరు? ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టరే కదా మీకున్నది? 2 కదా. ఆ ఫస్ట్ సెమిస్టర్ ఏమండి? అంతే కదా. ఫస్ట్ సెమిస్టర్లో మనము ఈ సాంఖ్య గురించి చాలా మటుకు తెలుసుకున్నాము. ఈ సెకండ్ సెమిస్టర్లో మన యోగ దర్శనంలో కూడా మనకి సాంఖ్యాకి సంబంధించినవే మనము తెలుసుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఇందులో కూడా మనం యోగ దర్శనంలో కూడా సాంఖ్యాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని కొంచెం ఇంకా వేరే డీవియేషన్ ఏంటంటే యోగ లక్షణము, ఈ ఆత్మశుద్ధి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయొచ్చా? చేయండి. మేడం నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఇప్పుడు మీకు మొట్టమొదటగా గ్రామర్ ఒకటి కంప్లీట్ అయ్యింది, సబ్ పేపరు. తర్వాత ఇప్పుడు మేడము మొదలు పెడుతున్నారు యోగ దర్శనము. ఇంకా ఇంకా కొన్ని పేపర్లు ఉన్నాయి మీకు చెప్పవలసినవి. మీకు ఈ సమయం ఒకటి అనుకూలంగానే ఉంది కదా, ఒకటి నా ప్రశ్న. తర్వాత మేడము కంటిన్యూస్గా చెప్తాను అని అంటే మేడం పేపర్ అయిన తర్వాత ఇంకో పేపర్ మొదలు పెట్టిస్తున్నాను. అందులో 2 పేపర్లు నేను చెప్పవలసినవి ఉన్నాయి, మాళవిక అగ్నిమిత్రము, తర్వాత నల్లచెంపు. మీకు ఇట్లా ఒక పేపర్ అయిన తర్వాత ఒక పేపర్ కనుక బాగుంటుంది అని అంటే మేడం అయిన తర్వాత మళ్ళీ అంటే యోగ దర్శనం అయిన తర్వాత నేను మొదలు పెడతాను. అలా కంటిన్యూ చేద్దాము. ఈ ఈ విషయం ఒకటి మీకు చెప్పాలనుకున్నాను. అన్నిటికన్నా ముందు అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికీ. సాయంత్రం అందరూ 7 o'clock వీలైన వాళ్ళందరూ జాయిన్ అవ్వండి. వేరే ప్రోగ్రామ్ అంటే చిన్నగా ప్రోగ్రామ్ ఒకటి చాకౌట్ చేశాము. 11వ అధ్యాయము చదువుతారు. మేడం కూడా ఏదో చదువుతానని చెప్పారు. సాయంత్రం 7 అందరూ చేరండి. సో మీకు నాకు ఒక మాట చెప్పండి, మీరు ఇట్లా ఒక పేపర్ తర్వాత ఒక పేపర్ చెప్తే బెటరా? బెటర్ అండి, బెటర్. ఈ టైం ఇలా చెప్తే బాగుంటుంది. ఓకే మేడంది ఈ పేపర్ యోగ సూత్రం పేపర్ అయిన తర్వాత, యోగ శాస్త్ర పేపర్ అయిన తర్వాత ఇంకొక పాఠం చెప్తా. ఇంకొక పేపర్ మొదలు పెడతా. కానీ తర్వాత ఇంకా కూడా వేదాంత సారం ఒకటి కూడా ఉంది, అది తర్వాత. ఇది యోగ శాస్త్రం అయిన తర్వాత ఇంకొక పేపర్ చెప్పేసి మాళవిక అగ్నిమిత్రం కానీ లేదా నలచెంపు కానీ, నలచెంపు చాలా కాలం పడుతుంది, 2 నెలలు 3 నెలలు ఈజీగా పట్టిపోతుంది. ఇవి ఉన్నాయి కదా మీకు, సూక్తాలు ఉన్నాయి, వేద సూక్తాలు ఉన్నాయి. అవి కానీ అవి మొదలు పెట్టిస్తాను. అవి అయిన తర్వాత మీరు మళ్ళీ వేదాంత సారం చెప్తారు మేడం వచ్చి. అలా చేస్తాను. ఒక పేపర్ అయిన తర్వాత ఒక పేపర్. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, అది అడగండి. 5 days చెప్పచ్చా లేకపోతే మధ్యలో? 5 days. అమరేంద్ర గారు కూడా 5 days చెప్పినట్టున్నారు కదండి. 5 days, మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడే. ఓకే, కాకపోతే సెషన్ డ్యూరేషన్ 1 hour చేస్తే బాగుంటుందండి, 1.5 hour కన్నా. ఓకే.
అంటే అది కొంచెం సిలబస్ కొంచెం లెంది సిలబస్ ఉంటుంది. ఏ, సరే 1 అవర్ అని పెట్టుకోండి. 1 అవర్ ఎట్లాగో లాస్ట్ సూక్తం చెప్తుంటే ఇంకో 10 నిమిషాలు వెళ్తుంటే వెనక్కి లాగుతూనే ఉంటుంది. 1 గంటన్నర అనుకుంటే ఒకసారి గంటన్నర అనుకుంటే ఒకసారి 2 గంటలు అవుతుంది. టైం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే. అటు ఇటు కొంచెం అవుతుంది. టైం అడ్జస్ట్ చేసుకుంటూ చెప్పండి. అలాగే. ఓకే. మీరు అలా గంట అంటే నలచెంపును మాళవిక అగ్నిమిత్రం అవును. చెప్పాలంటే ఒక్కో దానికి 3 నెలలు పడుతుంది. అంటే యోగ దర్శనము, వేదాంత సారం లాంటివి కొంచెము డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ గంటన్నర అంటే వినడం కష్టమవుతుందేమో. బుర్ర అంటే వే- వినడం బుర్ర కాదు, వేడెక్కిపోతుంది. ఆకలింపు చేసుకోవడం కష్టమవుతుందేమో. నలచెంపు చూసినప్పుడు చెప్తారు అప్పుడు మీరు, అమ్మో ఇంతకన్నా యోగ సూత్రం ఏం బెటర్ గా ఉంది కదా, ఈజీగా ఉంది కదండి. యోగ సూత్రం అంత కష్టం కాదండి. మీరు సాంఖ్య చదివారు కదా, దాని అవును. సాంఖ్య చదువుకున్న వాళ్ళకి యోగ అంత పెద్ద కష్టం కాదు. అది ఎక్స్టెన్షన్ ఆఫ్ సాంఖ్య. తర్వాత యోగా నుంచి అటువంటి కొటేషన్స్ అవి మీరు చాలా మంది లెక్చర్స్ లో వీటిలలో వింటూ ఉంటారు. కొంచెం ఇది పూర్తిగా పరిచయం లేని పుస్తకం కాదు. వేదాంత సారం అన్నారు, నిజమే, అసలు ఏమాత్రం పరిచయం లేనన్న పుస్తకం. ఇది కొంచెం అక్కడ విని ఉన్న పుస్తకమే. తర్వాత చాలా సులభంగా ఉంటుంది. సులభమేనండి. కేవలము మీరు సూత్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వాటి సారాంశం కొంచెం కొంచెం గుర్తుపెట్టుకుంటే మనం అగైన్ రిపీట్ చేస్తూ ఉంటాం కదా, ఈజీగానే ఉంటుంది నా ఉద్దేశం. ఓకే, ఉంటా. నమస్తే. క్యారియా. థ్యాంక్ యూ. సో పతంజలి మహర్షి రచించినటువంటి ఈ యోగ దర్శనము, యోగ శాస్త్రము సాంఖ్య దర్శనానికి దాని భాగమే అనేసి చాలా మంది అభిప్రాయం, చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. నాస్తి సాంఖ్య సమం జ్ఞానం, నాస్తి యోగ సమం బలం అనేది ఆర్యోక్తి. సాంఖ్యాకు ఉన్నటువంటి జ్ఞానం కానీ, యోగానికి ఉన్నటువంటి బలం కానీ దాన్ని మించినది ఇంకొకటి లేదు అని అందరూ అనే అభిప్రాయం. ఈ యోగా శబ్దానికి మీనింగ్ మనం తెలుసు, యోజనం చేయడం అంటే మానవుణ్ణి మోక్షానితోటి యోజనం చేయడం. మోక్షానికి, విముక్తికి, ఈ ప్రపంచం యొక్క ఈ సుఖ దుఃఖాల నుండి విముక్తి చేయడానికి ఉపయోగపడేది యోగ దర్శనం, యోగ శాస్త్రం. ఇంతేకాకుండా ఇది ఉపాయం దేనికి? మోక్షానికి మార్గాన్ని చూపించే ఉపాయం. యోగ శాస్త్రము మోక్షానికి మార్గాన్ని చూపించేటటువంటి ఉపాయము. అంతేకాకుండా ఇది జోడించేది మనిషిని భగవంతుడు అంటే శక్తి. ఆ శక్తి మనకు తెలియనటువంటి అపురూపమైనటువంటి ఆ శక్తితోటి జోడించేది యోగ శాస్త్రం. దీని జ్ఞాన మార్గంతో భగవంతుని చేరొచ్చని తేలికైన మార్గాన్ని చూపించింది యోగ శాస్త్రం. ఇప్పుడు మనం ఈ యోగ శాస్త్రంలో ఒక సూత్రాన్ని మహర్షి గారు చెప్పారు. తే హ్లాద పరితాప ఫల పుణ్య హేతుత్వాత్. ఏదైతే హ్లాదం అంటే మనకి సుఖము, పరితాపం అంటే దుఃఖం. ఇప్పుడు హ్లాదం అనేది ఎంతో సుఖాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కానీ పరితాపం అనే పరి అంటే చుట్టూతో ఉన్నది, అది ఎప్పుడూ ఉంటుంది. తాపం, సుఖం ఉన్నా కానీ వెంటనే తాపం కూడా దాంతో పాటు ఉంటుంది. ఎందుకని ఉంటుంది సుఖంతో పాటు తాపము? ఇప్పుడు సుఖం కోసం ఎంతో కష్టపడాలి. పుణ్యం చేస్తే కనుక సుఖము, పాపం చేస్తే కనుక దుఃఖము కలుగుతుంది అనేటువంటి మన శాస్త్రం చెప్తున్నది. అపుణ్య, పుణ్యము పాపము వల్ల హేతువులతోటి సుఖము దుఃఖము వస్తుంది అని
ఒక సూత్రం 14వ సూత్రం సాధన పాదంలో ఉంది. ధ్యాన మార్గం మనకి ఎప్పుడో చెప్తారో 2వ పాదంలో అది ఉన్నది. అంటే ఈ హ్లాద పరితాప ఫల పుణ్య హేతుత్వాత్, పాదంతో పాటు పరితాపం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక సుఖం వచ్చింది అనుకోండి, ఇంకా కావాలి, ఇది నిలుపుకోవాలి అనేటువంటి ఒక పరితాపం, ఒక విధమైన తపన. అంతేకాకుండా ఏది కావాలనుకున్నా కూడా కావాలి అని అంటే అనగానే కావాలి అనుకోగానే దానికి దుఃఖము యాడ్ అవుతుంది, దుఃఖం కలుగుతుంది. అంటే దానికి కాస్త కష్టపడడం అనేది మళ్ళా పరితాపం. అనగానే ఇప్పుడు చెప్పుకున్నాం, చుట్టుముట్టినటువంటి తాపం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది మనిషికి. ఇవన్నీ పోవాలంటే గనక కేవలము వివేక జ్ఞానం కావాలి. వివేక జ్ఞానం రావాలంటే యోగ దర్శనమే చదవాలి, యోగ దర్శనమే దాన్ని పాటించాలి అనేటటువంటి అటువంటి ఉపదేశాన్ని మనము మహర్షి గారు నుంచి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ సూత్రాన్ని ప్రపంచం అంతా కూడా శ్లాఘించింది. అది నిజమే అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరించారు. ఇప్పుడు అన్ని ప్రపంచం అంతా కూడా మనం యోగ శాస్త్రాన్ని అంటే కొంతలో, యోగం అంటే ఒట్టి ఎక్సర్సైజ్ చేయడమే కాదు, దాని గురించి మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి శాస్త్రం అని మనం తెలుసుకుంటున్నాం. ఈ మొదటి సూత్రము ప్రథమ సమాధి పాద అధ యోగానుశాసనం. అధ అంటే ఇప్పుడు, యోగానుశాసనం. ఇప్పుడు మనం చదవబోయేది యోగ అనుశాసనం అన్నారు. యోగ అనుశాసనం ఇది ఎందుకని అధ అనేది మంగళ సూచకమే. మనం ప్రతి శాస్త్రం కూడా ఒక శాస్త్రం గ్రంథం రాస్తే కనుక వెంటనే దానికి మంగళాచరణం ఉంటుంది. ఆ మంగళాచరణం ఏది, అధ అనేది ఏది, ఎందుకని మనం మంగళ సూచకం అనుకుంటున్నాం అంటే బ్రహ్మదేవుడు మొట్టమొదట అనకల్పితంగా అన్నమాట, తనకి తెలియకుండానే ఆయన నోటి నుండి ఓము మొట్టమొదటి మాట, రెండవ మాట అధ అని వచ్చింది. కాబట్టి అధ అంటే ఓం, ఇప్పుడు నేను సృష్టి ప్రారంభిస్తున్నాను అన్నట్టుగా ఆయన అన్నారు. ఆ అధ అనేది కూడా మంగళ సూచకమే. ఈ అధ అనేది మంగళ సూచకం. అందుకని ఈయన అధ యోగానుశాసనం అన్నారు అని ప్రారంభించారు అనమాట. ఈ గ్రంథారంభం నందు ఉండేటువంటి మంగళాచరణం బదులుగా అధ అని ఎందుకు రాశారు అనేటటువంటి ఎవరికన్నా సందేహం ఉంటే గనక అధ అనేది మంగళాచరణంకు సంబంధించినటువంటి మాట మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అనుశాసనం అన్నారు. ఎందుకు అనుశాసనం అన్నారు? యోగ శాసనం అనొచ్చు కదా. అంటే దీన్ని ఇంతకు ముందే హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు, లేక కొంతమంది హిరణ్య గర్భుడు అంటే శ్రీ మహావిష్ణువు అంటున్నారు. అనేసి మన యాజ్ఞవల్క్య స్మృతిలో రాసి ఉందన్నమాట. అలా యాజ్ఞవల్క్య స్మృతిలో హిరణ్య గర్భుడు మొట్టమొదట, పతంజలి కంటే మొట్టమొదటనే యోగ దర్శనాన్ని, యోగ శాస్త్రాన్ని ఆయన ఉపదేశించారు అనేటటువంటి ఆర్యోక్తి ఉందన్నమాట. అది హిరణ్య గర్భో యోగస్య వక్త నాణ్యః పురాతనః అని మొట్టమొదటగా చెప్పబడింది, యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పబడింది. కాబట్టి ఈయన పతంజలి మహర్షి దీన్ని అనుశాసనం అని రాశారు. ఆయన్ని అనుకరించి, హిరణ్య గర్భుని అనుకరించి తాను దీన్ని రాస్తున్నట్టుగా, తాను ఉపదేశిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. కాబట్టి మనము అనుశాసనం అనే దానికి కూడా మనకి సరి అయిన అర్థము తెలిసిందనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఏదన్నా ఒక గ్రంథం రాస్తే దానికి ఫస్ట్ అనుబంధ చతుష్టయము అని ఉంటుంది. అది అందరికీ తెలిసింది కదా. అనుబంధ చతుష్టయము అంటే ఫస్ట్ విషయము, తర్వాత సంబంధము, మూడవది ఏంటి విషయము, సంబంధం, ప్రయోజనం, నాలుగవది అధికారి. ఈ 4 కూడా ఒక పుస్తకానికి ఉంటేనే అప్పుడు అది తప్పకుండా నిలుస్తుంది.
దాన్ని అందరూ కూడా ఆదరిస్తారు. ఇప్పుడు ఈ యోగ శాస్త్రానికి ఈ 4 ఉన్నాయా లేవా అని చూస్తే గనక యోగము అనేది ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయము. సంబంధము అంటే దీనికి ప్రతిపాదించినది ప్రతిపాద్యం అనేటువంటి యోగము, ఆ తర్వాత శాస్త్రము, యోగ శాస్త్రము, ఈ రెండిటికి కూడా సంబంధం ఉన్నది. ప్రయోజనం ఏమిటంటే మోక్షము సాధించడం అనేది ప్రయోజనం. మోక్షం లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. అదే ఆశయంగా పెట్టుకుని దీన్ని, ఈ శాస్త్రాన్ని మహర్షి గారు రచించారు. అంతేకాకుండా 4వది ఏంటి? అధికారి. ఎవరు అధికారి దీనికి? ముముక్షు అంటే ఎవరైతే మోక్షాన్ని ఆశిస్తారో వారే దీనికి అధికారి. ఇది మొట్టమొదటి సూత్రం. మొట్టమొదటి సూత్రం ఏంటి? అధ యోగానుశాసనం. అధ అంటేనేమో ఇది మంగళాచరణం. యోగ అనుశాసనం అని ఎందుకని రాశారంటే యాజ్ఞవల్క స్మృతి ప్రకారము దీన్ని మొట్టమొదటగా హిరణ్య గర్భుడు శ్రీ మహావిష్ణువు లేక బ్రహ్మదేవుడు దీన్ని ఉపదేశించారు. కాబట్టి ఈయన యోగ శాస్త్రం రచించేటప్పుడు పతంజలి మహర్షి గారు అనుసరించి వీరిని, హిరణ్య గర్భుడిని అనుసరించి నేను రచించుస్తున్నాను, ఉపదేశించుతున్నాను అని అనుశాసనం అని మొట్టమొదటి సూత్రాన్ని రాశారు. ఆ తర్వాత దీనికి ఉన్నటువంటి 4 అనుబంధ చతుష్టయం గురించి కూడా మనం తెలుసుకున్నాం. విషయము, సంబంధము, 3వది ఏంటి? ప్రయోజనము, 4వది అధికారి. అధికారి ఎవరయ్యా అంటే ఎవరైతే విముక్తి పొందాలనుకుంటారో, ఎవరైతే కైవల్యం పొందాలనుకుంటారో వారు ఈ పుస్తకాన్ని చదవడానికి అధికారి. విముక్తి కాకపోయినా కొంతవరకైనా సరే సుఖాన్ని పొందాలి. సుఖం అంటే అసలు నిర్వికల్ప సుఖము, అది అనంతరం, దీనికి అంతం లేనటువంటి సుఖము, అదే కైవల్యము అని మనం తెలుసుకుంటాం. మనకి తెలుసు, కానీ అంత మనము సాధించలేకపోవచ్చు. కొంతవరకైనా దీన్ని గనక మనము పాటిస్తే కొంతవరకైనా కానీ సుఖాన్ని పొందగలము అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగ దర్శనాన్ని, యోగ శాస్త్రాన్ని చదవాలి, అంతేకాకుండా పాటించాలి. ఇప్పుడు సుఖము అనేది కూడా ధర్మ మార్గంలో నిర్వికామ క్రియలు చేస్తే, కర్మలు చేస్తేనే మనకి సుఖం లభిస్తుంది. ధర్మ మార్గంలో లభించినటువంటి సుఖం ఎల్లప్పుడూ నిలుస్తుంది. అధర్మంగా లభించినటువంటి సుఖము ఎల్లప్పుడూ నిలవదు, నిరంతరము నిలవదు అని మహర్షి గారు చెప్పారు. అంతేకాకుండా ఈ యోగా శాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తారో వారు ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉంటే వారు కొన్ని నియమాలు పాటించాలి. అంటే ఇప్పుడు శుద్ధాన్నము, తర్వాత పరిశుద్ధమైనటువంటి ఆత్మతోటి నిష్కామ కర్మలు చేస్తే, తర్వాత ఈ కొంత యోగా లేకపోతే భగవద్ధ్యానము అలాంటివి చేస్తే వారు తప్పకుండా మరణ భయం లేదు, అకాల మరణం అనే భయం కూడా వారికి ఉండదు. వారి కైవల్యం కూడా వచ్చే అవకాశం చాలా ఉందని వారు చెప్తున్నారు అన్నమాట. ఆయన మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఈ సూత్రాలని చెప్పారు. ఆయన అప్పుడు చెప్పారనమాట, నిష్కామ కర్మ ఎల్లప్పుడూ చేయాలి, దానివల్ల వారికి తప్పకుండా కూడా సుఖం అనేది కలుగుతుంది, ధర్మ మార్గాన్ని వెళ్ళాలి అనేటటువంటి చెప్పారు. ఇప్పుడు మనకి 2వ సూత్రము యోగ చిత్తవృత్తి నిరోధ. 2వ సూత్రం. మొదటి సూత్రం ఏంటండి? అధ యోగానుశాసనం. అర్థమైంది కదా? ఇది అధ యోగానుశాసనం. రెండవది అర్థమైంది కదా అందరికి? ఇది తేలికే. రెండవది ఏంటి? ఏమైనా ఉందా క్వశ్చన్? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ అంటే చిత్తవృత్తులను నిరోధించుట. చిత్తము అంటే మొట్టమొదట తెలుసుకోవాలి. చిత్తం అంటే ఏంటి?
బుద్ధి. బుద్ధి ఎప్పుడైతే జ్ఞానవంతం అవుతుందో, తేజస్వంతం అవుతుందో, శక్తివంతం అవుతుందో అప్పుడు అది చిత్తం. దానికి వృత్తులు ఎప్పుడు వస్తాయి? ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మన దేహంలో ఉన్నటువంటి ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏదైనా ఒక విషయాన్ని గ్రహిస్తే ఆ గ్రహించింది మనసు ద్వారా చిత్తానికి, బుద్ధికి వెళ్ళి ఆ బుద్ధి ఎప్పుడు సత్వంతో ఆవరించినప్పుడు అది పురుషుడు అంటే ఆత్మ. మీరు లాస్ట్ సెమిస్టర్లో చదివారు కదా, ఆత్మ అనేది పురుషుడు. ఆ పురుషుడు తోటి సంయోగం అంటే సమీపంలో ఉండడం వల్ల చిత్ శక్తి లభిస్తుంది బుద్ధికి చిత్ శక్తి లభించినప్పుడు అప్పుడు అది చైతన్యం అవుతుంది. అంతవరకు ఇక్కడ అన్ని శరీర భాగాలు, బుద్ధి, తర్వాత లేదా మహత్తు, అహంకారము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ తన్మాత్రలు, ఇవన్నీ ప్రకృతి, ఇవన్నీ కూడా మూడు జడ పదార్థాలు. జడ పదార్థాలు, పైగా 3 రకాలైనటువంటి గుణాలతో కలిసి ఉన్నాయి. 3 రకాల గుణాలు ఉన్నాయి కదా మనకి, సత్వ, రజో, తమో గుణాలు. అప్పుడు తమో గుణము పోయి బుద్ధికి సత్వగుణం వచ్చి బుద్ధికి తమో గుణం పోయి సత్వగుణం వచ్చి ఆ విషయం యొక్క ఆకారము పరిణమిస్తుంది. బుద్ధి విషయం యొక్క ఆకారాన్ని పరిణమిస్తుంది బుద్ధి. అది దేని వల్ల? ఆ చిత్ శక్తి వల్ల, పురుషుని యొక్క చిత్ శక్తి ప్రభావం వల్లనే ఇది పరిణమించి పురుషునిలో అది ప్రతిబింబిస్తుంది. ఈ పరిణమించడాన్నే మనం వృత్తి అంటారు. అన్ని రకాల వృత్తులు ఎన్నో ఉన్నాయి కదా, మనం ఎవ్రీ సెకండ్ ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో చూస్తాము, ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. అది తెలుసుకోవడం కావచ్చు, చూడడం కావచ్చు, చేయడం కావచ్చు, తర్వాత ఆలోచించడం కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా ఆకారాన్ని సంతరించుకోవాలంటే కేవలం చిత్శక్తి కావాలి. ఆ చిత్శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జడమంతా పోయి ఎప్పుడైతే తేజస్సు వస్తుందో అప్పుడే ఈ బుద్ధి వీటిని ఆకారాన్ని పరిణామించుకోగలదు. బుద్ధి ఆకారంలోకి మారిపోతుంది. ఆ మారడాన్నే మనము వృత్తి అంటారు. ఈ వృత్తులు అన్నీ కూడా నిరోధిస్తేనే అప్పుడే చిత్తవృత్తి నిరోధ యోగశ్చ. యోగం అంటే ఏంటి? చిత్తవృత్తులన్నీ కూడా నిరోధింపబడమే యోగము అని అర్థము అని రెండవ సూత్రం యొక్క మీనింగ్. ఇది యోగం యొక్క లక్షణము ఏంటి? చిత్తవృత్తులను నిరోధించడమే. యోగం అంటేనే చిత్తవృత్తులన్నిటినీ నిరోధించడం. చిత్తం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, చిత్తం అంటే అంతఃకరణము, మహత్తు నుంచి వచ్చింది. మొట్టమొదట బుద్ధి, అహంకారము, మనస్సు కదా. అంటే మనస్సులో నుంచే ఇవన్నీ కూడా వెళ్ళి అహంకారానికి వెళ్ళి దాని నుంచి ఫస్ట్ మనస్సే గ్రహిస్తుంది కదా. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసే విషయాలు కానీ, పనులు కానీ, చూసే వాటిని కానీ ఫస్ట్ మనస్సు గ్రహించి దాని నుంచి అహంకారానికి వెళ్ళి అహంకారం నుంచి బుద్ధికి వెళ్తుంది. ఆ బుద్ధి ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. దేనివల్ల? పురుషుని యొక్క చిత్ శక్తి వలన ఆ తేజస్సు వచ్చి దానివల్ల పరిణమిస్తుంది. ఆ ఆకారం ఘటాకారం ఉందనుకోండి, ఇది ఘటము అని తెలిసేటటువంటి విషయము ప్లస్ ఆ ఘట ఆకారాన్ని కూడా పరిణమించేది బుద్ధిలో. ఆ బుద్ధిలో ఎలా పరిణమిస్తుంది? అది కేవలము పురుషుని యొక్క తేజస్సు వల్ల. ఇది వెళ్ళి పురుషునిలో ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించడం వల్ల పురుషుడు తానే చూస్తున్నాడు, తను భోగి అనుకుంటాడు. కానీ నిజానికి పురుషుడు ఆత్మ భోగి కాదు, భోక్త కాదు, అతను భోక్త కాదు. కానీ అతనికి ఆ భ్రమ ఉంటుంది. ఆ భ్రమ కలగడాన్నే వీటన్నిటిని కూడా మనం చిత్శక్తి వల్ల ఏర్పడుతుంది. వీటినన్నిటిని కూడా వృత్తులు అంటారు. ఈ వృత్తులన్నీ ఎప్పుడు నశిస్తాయో అప్పుడు పురుషుడు బుద్ధితోటి సెపరేట్ అయిపోతాడు, సంబంధం పోతుంది. బుద్ధికి పురుషుడికి ఎంతో అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఎంతో కాలం, నిరంతరం, అనంతకాలం నుంచి
అనుబంధం ఉంటుంది. ఆ బంధం ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు కైవల్యం వస్తుంది అని మనం తెలుసుకోవాలన్నమాట యోగం వల్ల. ఇక్కడ ఏంటి మనకి రెండో దాంట్లో ఏంటి, యోగము యొక్క ఉద్దేశం ఏంటి, ఆశయం ఏంటి, అన్ని చిత్త వృత్తుల్ని నిరోధింపచేయడము. యోగము యొక్క ఆశయం ఏంటి, అన్ని చిత్త వృత్తుల్ని నిరోధించడము. ఈ దీనినే అన్ని చిత్త వృత్తులు కూడా నిరోధింపబడ్డాన్ని ఏమంటారు, సమాధి అంటారు. దాన్ని ఏమంటారండి, సమాధి అంటారు. సమాధి అంటారు. అన్ని చిత్త వృత్తులు పోయినప్పుడు అప్పుడు పురుషుడుకి బుద్ధితోటి ఏ విధమైన సంబంధం ఉండదు. పురుషుడు శుద్ధ స్వరూపుడు. స్వయంగా పురుషుడు లేక ఆత్మ శుద్ధ స్వరూపుడు. ఆ శుద్ధ స్వరూపత్వము అతని ఆత్మకి రాగానే ఆత్మ విడిపోతుంది బుద్ధితోటి. బుద్ధి కూడా నిస్తేజం అయిపోతుంది, జడ పదార్థం అయిపోతుంది. అప్పుడు కైవల్యం లభిస్తుంది. ఈ స్థితిని సమాధి అంటారు. ఈ సమాధి అనేది రెండు విధాలు. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, రెండవది అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి అనేది అది యోగమే, కానీ దాంట్లో ఇంకా విషయాలత్వం ఉన్నది. సంప్రజ్ఞాత సమాధి పూర్తి సమాధి కాదు, కైవల్యం కాదు, మోక్షం రావచ్చు. కానీ తిరిగి వారు ఎవరైతే యోగి ఉన్నాడో ఆ యోగి తిరిగి ఈ ప్రపంచంలో పడిపోతాడు. అతనికి విముక్తి రాదు, మోక్షం రాదు, ముక్తి రాదు, కైవల్యం రాదు. అతనికి కొన్ని శక్తులు వస్తాయి. సంప్రజ్ఞాత సమాధి వలన కొన్ని శక్తులు వస్తాయి, కానీ పూర్తి కైవల్యము రాదు. రెండవది అంటే అది పూర్తి శ్రేష్టమైనది కాదు. ఆ యోగము, ఆ సమాధి పూర్తి శ్రేష్టమైనది కాదు. రెండవది అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి అంటే అన్ని వృత్తులు కూడా నిరోధింపబడతాయి. అన్ని వృత్తులు కూడా నిరోధింపబడి ఇప్పుడే మనం అనుకున్నాం కదా, పురుషుడు లేక ఆత్మ పూర్తిగా శుద్ధమైనతోటి స్వతసిద్ధమైనటువంటి స్థితిలోకి వెళ్ళి అతను విడిపోతాడు. బుద్ధితోటి అతనికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. అతనికి ఇంకా ఏ విషయముల పట్ల కూడా ఈ బుద్ధికి కూడా ఆసక్తి ఉండదు, పురుషునికి ఉండదు. ఆత్మ విడిగా వెళ్ళిపోవడం వల్ల కైవల్యము వస్తుంది. దీన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. దీంట్లో ఎటువంటి వృత్తులు ఉండవు. అన్ని వృత్తులు కూడా నశించిపోతాయి, నిరోధించిపోతాయి. కాబట్టి సమాధులు రెండు విధములు. అన్ని వృత్తులన్నీ కూడా నశించినప్పుడు, నిరోధింపబడినప్పుడు ఆ స్థితిని సమాధి అంటారు. మొదటి సమాధి సంప్రజ్ఞాత సమాధి, రెండో రకమైన సమాధి అసంప్రజ్ఞాత సమాధి. మొట్టమొదటి ఆ సంప్రజ్ఞాత సమాధి రావాల్సే ఉన్నది, అదే మార్గం. సంప్రజ్ఞాత సమాధి కూడా యోగమే. ఆ యోగమే అసంప్రజ్ఞాత సమాధికి మార్గాన్ని ఇస్తుంది. ఈ అసంప్రజ్ఞాత సమాధిలో నిర్బీజం, ఎటువంటి బీజం అంటే ఇక్కడ వృత్తులు, ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటి ఆశలు కానీ, ఎటువంటి కోరికలు కానీ, ఎటువంటి విషయ లోలత్వం కానీ ఎటువంటిది కూడా ఉండదు. ఇది పూర్తిగా ఆ వ్యక్తి ఇప్పుడు పూర్తిగా వైరాగ్యం పొంది, పరవైరాగ్యం పొంది అతను ఆ మనిషి, ఆమె కానీ అతను కానీ అసంప్రజ్ఞాత సమాధిలో కైవల్యాన్ని పొందే అవకాశం ఉన్నది. సంప్రజ్ఞాత సమాధిలో కైవల్యం పూర్తిగా రాదు. అది కేవలము అసంప్రజ్ఞాత సమాధికి మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నాము, ఈ ప్రకృతి లేక ప్రధానానికి, అలాగే ప్రధానం నుంచి వచ్చినటువంటి ఈ కరణములు అంటే ఈ విధమైన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు, తర్వాత అహంకారము, మనస్సు, ఇవన్నీ కూడా పంచతన్మాత్రలు, ఇవన్నీ కూడా సత్వ రజ తమో గుణాలతోటి మిళితమై ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నాయి. ఈ గుణాలన్నీ
ఇవన్నీ కూడా ఈ వృత్తులను ఈ గుణాలతో ఉన్నటువంటి సంప్రజ్ఞాత సమాధిలో రజోగుణము తమో గుణము ఇవి రెండు కూడా పోతాయి, నిరోధింపబడతాయి. సత్వగుణం మాత్రమే ఉంటుంది. కానీ సత్వగుణం సాత్విక వృత్తులు మాత్రమే ఉంటాయి సంప్రజ్ఞాత సమాధులు. అంటే అప్పటికి కూడా కొంచెం విషయాలత్వం ఉంటుంది. సాత్వికమైన కూడా ధర్మము, ధర్మ కార్యాలు చేయడము అవన్నీ ఉంటాయి కదా. అందువల్ల విషయం గురించి ఆ ఆలోచన ఉంటుంది. కానీ అసంప్రజ్ఞాత సమాధిలో ఈ 3 రకాల ఈవెన్ సాత్విక వృత్తులు కూడా నిరోధింపబడతాయి. కాబట్టి పూర్తిగా అసంప్రజ్ఞాత సమాధిలో ఏ విధమైనటువంటి వృత్తులు ఉండవు. ఇంతవరకు అర్థమైందండి? సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అర్థమైందా అందరికి? అర్థమైందండి. అర్థమైందండి. మంచిదండి. ఇప్పుడు దీని తర్వాత మనకి సమాధి యోగములో చిత్తము 5 విధాలుగా ఉంటుంది, 5 అవస్థలను పొందుతుంది. ఇప్పుడు సమాధి యోగం గురించి తెలుసుకున్నాము. సమాధి బేసిక్గా 2 విధాలు, సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాతలో సాత్విక వృత్తులు ఉంటాయి. అసంప్రజ్ఞాతలో సాత్వికం కానీ రజో వృత్తులు కానీ తమో వృత్తులు కానీ ఏవి ఉండవు. వృత్తులు అంటే ఏంటి? విషయాలు. ఆ విషయాలు ఏ విధమైన ఆలోచనలు కానీ ఏవి ఉండవు ఆ అసంప్రజ్ఞాత సమాధిలో. కాబట్టి ఇది పరిశుద్ధమైనది, ఇది కైవల్యానికి చాలా అనుకూలమైనది. అసంప్రజ్ఞాత సమాధి అనుకూలమైనది. సంప్రజ్ఞాత సమాధి కైవల్యానికి మార్గాన్ని చూపిస్తుంది. అసంప్రజ్ఞాత సమాధికి మార్గాన్ని చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ సమాధి యోగము చెందడానికి ఈ చిత్తము ఉంది కదా. ఈ చిత్తము అంటే మనసు కానీ బుద్ధి కానీ, ఈ బుద్ధి చిత్తము, దీనికి 5 అవస్థలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ది క్షిప్తము, రెండవది మూఢము, మూడవది విక్షిప్తము, నాలుగవది ఏకాగ్రము, 5వదేమో నిరుద్ధం. ఫస్ట్ది క్షిప్తము. క్షిప్త అవస్థలో కొన్ని వృత్తులు నిరోధింపబడతాయి, కానీ అన్ని వృత్తులు కూడా నిరోధింపబడవు. క్షిప్తం ఫస్ట్ది రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఇందులో రజోగుణము ప్రధానంగా ఉంటుంది. అందువల్ల ఇది అతి చంచలమైనది. ఫస్ట్ది ఏంటండి? క్షిప్తము, క్షిప్త చిత్తము. రెండవది మూఢ చిత్తము. మూఢం అనగానే తెలుస్తున్నది కదా మనకి. మూఢం అనగానే అదేంటి? తమో గుణం. క్షిప్త అంటేనేమో రజోగుణం. రజోగుణం అంటే చంచలంగా ఉంటుంది కదా, ఎప్పుడు క్రియా కార్యములు ఇవి చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలని. కానీ ఇది కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. రజోగుణం కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ రజోగుణం ప్రధానంగా ఉంటుంది కాబట్టి క్షిప్తంలో ఇది ఎప్పుడు కూడా అతి చంచలంగా ఉంటుంది. ఒక విషయం నుండి ఇంకో విషయానికి ఎప్పుడు మరలుతూ ఉంటుంది, జంప్ చేస్తూ ఉంటుంది అనమాట, మలుతూ ఉంటుంది. మూఢ చిత్తం అంటే తమో గుణము. ఇదేమో అధర్మాన్ని, తర్వాత నిద్ర. ఎప్పుడు కూడా దీనికి కర్తవ్య విచక్షణ ఉండదు. నిద్ర, అధర్మము ఆచరణలో ఉంటాయన్నమాట. మూడవది ఏంటి? విక్షిప్త. ఫస్ట్ది క్షిప్తము, రెండవది మూఢము, మూడవది విక్షిప్తము. విక్షిప్తం అంటే సత్వగుణ ప్రధానమైనది. విక్షిప్తం అంటే సత్వగుణ ప్రధానమైనది. తర్వాత ఈ దుఃఖహేతువులన్నిటినీ పరిత్యజిస్తుంది అనమాట. అంటే దుఃఖాన్ని కలిగించేటటువంటి హేతువులు అంటే ఏ కారణాలు ఉంటాయో ఆ దుఃఖాన్ని కలిగించే విషయాలన్నిటిని కూడా దూరంగా పెడుతుంది అనమాట ఈ సత్వగుణ ప్రధానం. మూడవది ఏంటి? విక్షిప్త. కాబట్టి సుఖ సాధనాలనే వెతుకుతూ ఉంటుంది. సుఖ సాధనాలని అంటే ధర్మం చేయడము, ఆ తర్వాత ఎక్కడెక్కడ సత్వగుణంతో పాటు, కానీ దీంతో పాటు కొంత సత్వగుణంతో పాటు కొంత రజోగుణము, కొంత తమో గుణం కూడా ఉంటాయి. కొంత రజోగుణము. ఈ మూడవది ఏంటి? విక్షిప్తంలో కొంత రజోగుణము, కొంత తమో గుణం కూడా కలిసినటువంటి ఎక్కువ సత్వగుణము ఉంటుందన్నమాట విక్షిప్తంలో. ఈ 3 అవస్థల్లోనూ క్షిప్తము, మూఢము, విక్షిప్తము కొద్దిపాటి
చిత్తవృత్తి నిరోధం. మనం ఇప్పుడు ఈ 2వ సూత్రంలో ఏంటి? చిత్తవృత్తి నిరోధ యోగశ్చిత్తవృత్తి నిరోధ అన్నాం. యోగం అంటే చిత్తవృత్తులన్నీ కూడా నిరోధించడము. ఈ మూడో అవస్థల్లోనే కొన్ని చిత్తవృత్తులన్నీ నిరోధింపబడతాయి, అన్ని నిరోధింపబడవు. అవి యోగం అనిపించవు. అందుకని మూడవది ఉందనుకోండి విక్షిప్తము, దాంట్లో సత్వం ఉంది, కానీ సత్వము పూర్తిగా ఉన్నా కానీ కొంత రజోగుణము కొంత తమో గుణం కూడా ఉన్నది. కాబట్టి ఇది పూర్తిగా యోగము అనిపించవు. ఈ 3 స్టేజ్లు, ఈ 3 అవస్థలు కూడా చిత్త అవస్థల్లో మనము యోగము వచ్చింది అనుకోవడానికి లేదు. కానీ ఏకాగ్ర చిత్తంలో 4వది అంటే ఏకాగ్ర చిత్తం, దాంట్లో మాత్రము యోగ స్థితి అంటే సంప్రజ్ఞాత సమాధి వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. ఏకాగ్రం అంటే మనకు తెలుసు కదా, ఒకే దాని మీద చిత్తాన్ని ఉంచి. ఇప్పుడు ఎంతో మంది పూజలు చేస్తుంటారు. ఆ పూజలు చేసేటప్పుడు ఒక మూర్తిని మనసులో అనుకుని ధ్యానం చేస్తూ సమాధి అంటే దాని వైపు మళ్ళుతూ అన్ని చేస్తూ ఉంటే గనక ఏకాగ్ర స్థితిలో ఉంటుంది ఆ చిత్తము. అప్పుడు వారికి ఈ సంప్రజ్ఞాత సమాధి వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది అంటే, ఇప్పుడు ఏకాగ్ర చిత్తంలో రాజస తామస వృత్తులు పూర్తిగా నిరుద్ధమైపోతాయి. ఏకాగ్ర చిత్తంలో ఏమవుతుంది? రజోగుణము తమో గుణం యొక్క వృత్తులన్నీ కూడా పూర్తిగా పోతాయి, నిరుద్ధమైపోతాయి అంటే అవి నశిస్తాయి. కేవలం సాత్విక వృత్తులు మాత్రమే ఉంటాయి ఏకాగ్ర చిత్తంలో, కేవలం సాత్విక వృత్తులు. పూర్వం ఏంటి, మనం విక్షిప్తంలో సాత్విక వృత్తులు ఉంటాయి, కానీ దాంతో పాటు కొన్ని ట్రేసెస్ ఆఫ్ రజోగుణము, ట్రేసెస్ ఆఫ్ తమో గుణం కూడా ఉంటాయి. అందువల్ల అది యోగం అనలేం. కానీ ఏకాగ్ర చిత్తంలో సాత్విక వృత్తులు ఉంటాయి పూర్తిగా. రజోగుణము తర్వాత ఈ తమో గుణం యొక్క వృత్తులు అంటే ఏంటి? ఆలోచనలు కానీ, విషయాలు కానీ, లేకపోతే పనులు కానీ, ఏవన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ హృదయ పుండరీకం అంటే హృదయంలో ఉన్నటువంటి కమలం వంటి అందులో ఏమున్నది? మనం హృదయాన్ని ఒక కమలం అనుకుంటే, హృదయం అనేది మనకి హృదయం అంటే హార్ట్ అనుకోండి, మన సైన్స్ ప్రకారం మనం హార్ట్ అంటాం. కానీ ఆ హృదయాన్ని మనం ఒక కమలంగా ఆలోచిస్తే అందులో మనకి ఆత్మ, ఆ మనిషికి, ఆ మానవుడికి ఆత్మ కనిపిస్తుంది అనమాట. ఆత్మ కనిపించినప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కరిస్తుంది. అప్పుడు అవిద్య అంటే ఏంటి? అవిద్య అంటే ఏంటి? క్లేశములు. 3 రకాల క్లేశాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి కదా, తెలుసుకున్నాం కదా. 3 రకాల దుఃఖాలు గుర్తున్నాయి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఆ 3 రకాల దుఃఖాలు కూడా, ఆ క్లేశాలను కూడా పోతాయి. అవిద్య అంటే ఆ క్లేశాలకు పోవడానికి మన వివేక జ్ఞానం వచ్చినప్పుడు అవి పూర్తిగా నశిస్తాయి. అవి నశించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనకి ఆత్మ సెపరేట్, ఆత్మ వేరు, పురుషుడు వేరు, మన బుద్ధి వేరు. ఈ పురుషుడిని మనమే అనుకోకూడదు. మన ఆత్మ అంటే మనమే అని మనం ఎప్పుడు ఆత్మ మనలో ఉందని మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఆత్మ ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆత్మ ఉన్నది అనేసి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ ఆత్మ మనము ఒకటే అనుకోవడానికి వీల్లేదు. మనం కనుక సన్మార్గంలో ఉండి మనం సత్వగుణాలతో ఉంటే కనుక ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉంటుంది. లేకపోతే అది కూడా మలినమైపోతుంది. ఆత్మ ఇప్పుడు ప్రతిబింబిస్తుంది కదా మన కార్యాల్లో, మన కర్మల్లో, మన క్రియల్లో ఆత్మ కేవలం ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబించినప్పుడు మలినమైన ఒక అద్దం ఉందనుకోండి, దర్పణం, దాంట్లో మనం చూసుకుంటే ఏముంటుంది? ఆత్మ మలినమైన ఒక బుద్ధి మలినంగా ఉంటే అది మనం ఏమనుకున్నామో ఆత్మ అనేది ప్రతిబింబం ఉంటుంది. అది ఎప్పుడు కూడా అది పరిశుద్ధంగానే ఉంటుంది. అది ప్రతిబింబించినప్పుడు మలినమైన దర్పణంలో, అద్దంలో దాని మొహాన్ని చూసుకుంటే ఆత్మ మలినంగానే ఉంటుంది. కానీ అది పరిశుద్ధంగా ఉంటే కనుక అద్దంలో చూసుకుంటే మన మొహం పరిశుద్ధంగా ఉంటుంది. ఆ విధంగా ఈ ఆత్మ
సాక్షాత్కరించినప్పుడు మనకి దీని క్లేశాలన్నీ కూడా నశించి, అన్ని దుఃఖాలు కూడా నశించి సాత్విక వృత్తిని మాత్రమే పొందిన ఈ అవస్థని ఏమంటారు? సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ సంప్రజ్ఞాత సమాధి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇది ఇది దీనికి హేతు అన్నమాట. ఇంతవరకు అర్థమైందండి? అర్థమైంది? అర్థమైంది మేడం. కన్ఫ్యూజింగ్ గా ఉందా? లేదండి, చాలా బాగా చెప్పారు. అర్థమైందండి, చాలా బాగా అర్థమైంది. అంటే స్టెప్ వైజ్ అలా గుర్తుపెట్టుకుంటే కనుక కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి 5 రకాలైనటువంటి చిత్త వృత్తులు కాదు, స్టేజెస్ ఉన్నాయన్నమాట. చిత్తం యొక్క అవస్థలు 5 రకాలు. ఫస్ట్ క్షిప్తము, రెండవది ఏంటండి? మూఢము, ఉమ్, విక్షిప్తము, విక్షిప్తము, నిరుద్ధము. ఏకాగ్రము ఏకాగ్రం, నిరుద్ధం. నిరుద్ధం అనే దానంగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నిరుద్ధం అంటే అన్నిట్లని నిరోధించడం అన్నమాట. అన్నిట్లని నిరోధించడం. ఏకాగ్రం అంటే ఒకే ఒక్కటి ఉన్నది, అదేంటది? సత్వం. సత్వం మాత్రమే ఉన్నది. ఆ సత్వమే ఉండడం వల్ల మనకి ఏం తెలుస్తుంది? మనిషికి ఏం తెలుస్తుంది? మన హృదయంలో ఆత్మ ఉన్నది. మనం ఆత్మని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనమే దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అనేటటువంటి విషయ జ్ఞానం తెలుస్తుంది అనమాట. దీన్నే వివేక జ్ఞానం, సత్వపురుష వివేక జ్ఞానము అంటారు. ఈ సత్వపురుష వివేక జ్ఞానంలో కూడా పూర్తి సమాధి రాదు. ఎందుకంటే ఈ సత్వం అనేటువంటి గుణం ఉంది కాబట్టి ఇంకా మనము విషయలాలత్వం వైపు వెళ్ళిపోవచ్చు. మేబీ ధర్మ మార్గం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ ధర్మం వైపు వెళ్ళినా కానీ అది ఆ విషయం అనే దాన్ని ఆలోచన అనేది వచ్చింది కాబట్టి మనకి ఆ సమాధి పూర్తిగా కాదు, అది కైవల్యం కాదు అనమాట. కానీ అది మార్గం మాత్రమే. దేనికి మార్గము? అది కూడా యోగమే. సంప్రజ్ఞాత సమాధి కూడా అది కూడా యోగమే. ఒక సమాధి అవస్థే, కానీ అది పూర్తి కైవల్యము, మోక్షము కాదు. మళ్ళా ఆ యోగి మామూలు పరిస్థితిలోకి వచ్చే అవకాశం ఉన్నదనమాట. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నిరుద్ధ చిత్తం ఉందనుకోండి. ఈ చిత్తము నిరుద్ధం అంటే పూర్తిగా అన్ని పోయాయి. సాత్విక వృత్తులు అన్ని పోయాయి, అన్ని విధమైన వృత్తులు కూడా నిరుద్ధం అయిపోయాయి. నిరుద్ధం అంటే పూర్తిగా నశించిపోయాయి అన్ని వృత్తులు, అన్ని ఆలోచనలు కూడా పూర్తిగా నశించిపోయాయి. అన్ని విషయలోలత్వాలు, ఏ కర్మలు చేయాలన్నా కానీ ఆ ఆలోచన, కోరిక ఉండదు, హేయము ఉండదు. ఏదైనా మనం చూసామనుకోండి, అంటే అంత నిర్లిప్తమైన కేవలం ఒక విధమైన పరమేశ్వరుడు అనేటటువంటి అతని ధ్యానం, అతని రూపం కూడా ఏమీ ఆలోచించరు. ఇప్పుడు మన సంప్రజ్ఞాత సమాధి గురించి ఇంకా ఎక్కువ నేర్చుకుంటాము, అప్పుడు ఇంకా తెలుస్తుంది. రూపాన్ని పూజిస్తాము వల్ల ఏ విధమైన వాళ్ళకు వచ్చే శక్తులు ఏంటి, ఆ రూపాన్ని కూడా తీసేసి ఈ ప్రపంచం అంతా కూడా అపరమైన ఒక శక్తితోటి నడవబడుతున్నది. ఆ శక్తిలో లీనమవడం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అదే అసంప్రజ్ఞాత సమాధి అవుతుంది. సాత్విక వృత్తులతో పాటు అన్ని వృత్తులు కూడా నశించిపోతాయి, నిరుద్ధం అయిపోతాయి. వాటి సంస్కారాలు కూడా, అంటే ట్రేసెస్, సంస్కారాలు అంటే స్లైటెస్ట్ ట్రేసెస్ ఆఫ్ సాత్విక లేక రజో లేక తమో గుణాల ట్రేసెస్ కూడా ఉండవు. పూర్తిగా అవి స్మాష్ అయిపోయి ఆ మనిషి, ఆ యోగి ఒక నిరుద్ధ సమాధి యోగంలోకి వెళ్ళిపోతాడు. ఆ సమాధిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు, యోగము అంటారు. ఇది మోక్షావస్థ, దీన్నే మోక్షావస్థ అంటారు. దీన్ని ఇప్పుడు చిత్తము లేక మనస్సుని చిత్తము లేక మనస్సుకి 3 రకాలైన అవస్థలు ఉంటాయి. 3 రకాల అవస్థలు అంటే కానీ జ్ఞానాలు ఉంటాయి. ఒకటి ప్రఖ్యాశీలం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఇంకేంటి? సత్వం అన్నమాట, సత్వగుణం. రెండవది ఏంటి? ప్రవృత్తిశీలం. ప్రవృత్తి అంటే తెలుసు కదా. ప్రవృత్తి అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం, క్రియలు చేయడం, కర్మలు చేయడం, ధర్మ కార్యాలే చేస్తాయి. రజోగుణము సత్వగుణం 2 కలిస్తే ఏమవుతుంది? ధర్మ కార్యాలు చేస్తాయి. ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలనుకుంటాయి, సుఖంగా ఉండాలనుకుంటారు. మూడవది ఏంటి?
ఈ స్థితిశీలం. స్థితి అంటే వాళ్ళు ఏం చేయరు, జడము. వాళ్ళు ఏమి చేయరు అనమాట. వాళ్ళు ఎప్పుడు నిద్రపోవడమో లేకపోతే అధర్మ కార్యాలు చేయడము, అవైరాగ్యము, తర్వాత అనైశ్వర్యము అని నేర్చుకున్నారు కదా. మన బుద్ధికి ఉండేటటువంటి గుణాలు లాస్ట్ టైం నేర్చుకున్నారు కదా ఫస్ట్ సెమిస్టర్లో. అటువంటి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అధర్మము, అనైశ్వర్యము, తర్వాత ఏ చేయకూడదో అవన్నీ, నిద్ర, ఇలాంటివన్నీ కూడా. నిద్ర అంటే ఏంటి? నిద్ర పోకుండా మనిషి ఉండడు. కానీ జడత్వం, ఎప్పుడు ఏ పని చేయకుండా జడంగా ఉండడాన్ని మూఢత్వం, అది అటువంటి దాన్ని తమో గుణం అంటారు అనమాట. ఇప్పుడు ఈ మనసుకి క్షిప్తము, మూఢము, ఈ 5 అవస్థలు సంభవిస్తాయి కదా. అప్పుడు ప్రఖ్యారూపం అంటేనేమో ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ప్రఖ్యారూపం అంటే చిత్తము ఎప్పుడు సత్వంగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా సత్వగుణంతో ఉండడం వల్ల కొంచెము రజస్తమో గుణాలు కలిసి ధర్మ మార్గాల్లో వెళుతూ ఉంటుంది. తర్వాత ఐశ్వర్యాన్ని సంపాదించాలి. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బనే కాదు. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడి యొక్క సాన్నిధ్యం పొందాలనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. తర్వాత సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంటుంది. సుఖం అనగానే ఇంతకుముందే చదివాం కదా, హ్లాదం ఎప్పుడు వస్తుంది? పుణ్యంతోనే. హ్లాదం అనేది పుణ్య అపుణ్య హేతుత్వాత్. హ్లాదం అనేది పుణ్యంతో, అపుణ్యం అనేది పరితాపం. పరితాపం ఎప్పుడు వస్తుంది? అపుణ్యం అంటే పాపంతో. ఇప్పుడు ఇక్కడ మనకి సుఖంగా ఉండాలనుకున్నప్పుడు ఎప్పుడు పుణ్యకార్యాలు చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ, ధర్మ కార్యాలతోటి బేస్ అయినది ఇదనమాట ప్రఖ్యారూపము. ఇప్పుడు మనం చిత్తం యొక్క స్వరూపాలు 3 అనమాట. ఒకటి ప్రఖ్యారూపము, రెండవది అదంటే సత్వగుణము, కొంచెము రజోగుణము, తమో గుణంతో కలిసి ఉండడం వల్ల ధర్మకార్యాలు చేస్తారు. తర్వాత ఐశ్వర్యాన్ని సంపాదించాలి, సుఖంగా ఉండాలి అనేటటువంటి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. దీన్ని విక్షిప్త సత్వం అంటారు. ఇదే విక్షిప్తం అన్నమాట. ఇందాక చదివాం కదండి విక్షిప్తం అని. విక్షిప్తం అంటే ఏంటి? సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. అంతా సత్వగుణమే, కొంచెం లేశాలు ఉంటాయి. ఏం లేశాలు? రజోలేశాలు, ఆ తర్వాత తమోలేశాలు. ఇవి ఉండడం వల్ల ధర్మకార్యాలు చేస్తారు, ఐశ్వర్యాన్ని సంపాదించాలి అనేటటువంటి మంచి ఆలోచన ఉంటుంది. సుఖంగా ఉండాలి, ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం మనం సుఖంగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది ధర్మ మార్గంలో వెళ్తారు. ధర్మం ఎప్పుడు కూడా సుఖాన్ని ఇస్తుంది, అధర్మం ఎప్పుడు కూడా దుఃఖాన్ని ఇస్తుందని ముందే మనం అనుకున్నాం. దేహ్లాద పరితాప ఫల పుణ్య హేతుత్వాత్ అని ఆయన మొట్టమొదట అదే చెప్పాడు. పతంజలి మహర్షి మొట్టమొదట తన సాధన పాదలోని ఒక సూత్రం ఇది, అది చెప్పాడు అనమాట. అందువల్ల ఇవన్నీ కూడా విక్షిప్త సత్వంలో అతనికి మన విక్షిప్త సత్వం కావాలంటే ఇవి కంబైన్ చేసి రాసుకోవచ్చు. నేను విడివిడిగా కొంచెం అంటే అర్థం అవ్వాలని విడివిడిగా చెప్తున్నాను అనమాట. తర్వాత లేకపోతే మీరు విక్షిప్త చిత్తం ఉంది కదా, దాంట్లోనే మీరు సత్వగుణం ఎక్కువగా ఉండి ఈ రజోగుణము, తమో గుణం కూడా తక్కువగా ఉండడం, అంటే లేశాలు, ట్రేసెస్ కొంచెమే ఉంటాయి. దానివల్ల ఈ చిత్తము ఎప్పుడు కూడా దీన్ని ప్రఖ్యారూపం అంటారు. ప్రఖ్యారూపము అంటారు. ఈ ప్రఖ్యారూపం అంటే ఇది ఎప్పుడు కూడా సుఖాన్ని సుఖంగా ఉండాలని, సుఖ కోసమే ఆశయంగా పెట్టుకుని ధర్మకార్యాలు చేస్తూ ఐశ్వర్యాన్ని, తర్వాత వైరాగ్యం కూడా కొంత ఉంటుంది అని విక్షిప్త సత్వం అన్నమాట. దీన్ని తర్వాత తమో గుణంతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది? చిత్తము, అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటాయి. అనైశ్వర్యములందు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది తమో గుణంతో ఎక్కువగా. తమో గుణం అంటే మూఢ చిత్తం కదా. మూఢ చిత్తంలో ఇది రాయొచ్చు మీరు. మూఢ చిత్తము ఒకవేళ అంటే జస్ట్ సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులు అంటే 2 విధాల్లో ఉంటాయి. వాటిలో చిత్త అవస్థలు 5. ఈ చిత్త అవస్థలు మొదటి 3 కూడా దానికి యోగం లభించదు. 4వది ఏకాగ్ర చిత్తము. ఏకాగ్ర చిత్తంలో సత్వగుణం మాత్రమే ఉంటుంది. కాబట్టి సంప్రజ్ఞాత సమాధి
లభిస్తుంది. సంప్రజ్ఞాత సమాధిలో అంటే సత్వపురుష వివేక జ్ఞానం వస్తుంది, కానీ అది పూర్తిగా మోక్షాన్ని ఇవ్వదు. మోక్షానికి మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. తర్వాత అసంప్రజ్ఞాత సమాధి, దీంట్లో పూర్తిగా అన్ని వృత్తులు కూడా నశిస్తాయి. కేవలము ఆ యోగికి ఏ విధమైన వృత్తులు కూడా ఉండదు, ఏ విధమైన ఆసక్తి కానీ, ఏ విధమైన హేట్రెడ్ అంటే విమోహం కానీ ఉండదు. ఏ విధమైన ఆలోచన లేకుండా ఉన్న స్థితిలో ఈ సమాధి స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అని ఇప్పుడు మూఢ చిత్తంలోనే అనైశ్వర్యం ఇవి కూడా రాయొచ్చు అనమాట. అనైశ్వర్యము, అవైరాగ్యము, ఆ తర్వాత అజ్ఞానము, అధర్మము, నిద్ర, ఇవన్నీ కూడా మూఢ చిత్తంలో ఉంటాయి. అజ్ఞానంగా ఉంటాడు కాబట్టి. తర్వాత మూడవది రజోగుణంతో ఉంటే ఏమవుతుంది? రజస్సు అంటే ఏంటి? ఎక్కువగా చంచలత్వము, ఎక్కువగా కర్మలు ఎక్కువగా చేస్తారు వాళ్ళు. ధర్మం కానీ రాజోగుణంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కొంత సత్వగుణం ఉంటుంది కాబట్టి వీళ్ళు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యములందు ఆసక్తి కలిగి ఉంటాయి. ఈ రజోగుణం వల్ల ధర్మాదుల యందు వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది అన్నమాట. ధర్మము, జ్ఞానము ఇవన్నీ రజోగుణముతో కలిసినటువంటి సత్వగుణంతో ధర్మము, జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అదే చిత్తసత్వము సత్వ రజో లేశములతో కూడి, ఇప్పుడు ఇదే చిత్త సత్వము ఏ విధమైన సత్వము కానీ ఈ చిత్తసత్వము ఏ విధమైన రజోగుణం కానీ తమో గుణము లేశాలతో కూడా లేకుండా ఉంటే అది నాలుగవది కదా, తెలుసుకున్నాం కదా ఇందాక, ఏకాగ్ర చిత్తం. ఆ ఏకాగ్ర చిత్తంలో అప్పుడు ఏమవుతుంది? పూర్తిగా అన్ని మలినాలు కూడా తొలగిపోయి సత్వం మాత్రమే ఉంటుందన్నమాట. అప్పుడు ఇందాకనే చెప్పాను నేను, సత్వ పురుష వివేక జ్ఞానము ఈ ఏకాగ్ర చిత్తంలో కలుగుతుంది. దీన్నే సంప్రజ్ఞాత సమాధి అంటారు. దీన్నే కూడా ధర్మమేఘ సమాధి అనే ధ్యానం వైపు వెళ్తుంది. ధ్యానం అంటే సమాధి పాదం నేర్చుకుంటాం కదా మనము, అప్పుడు ఈ ధ్యానం గురించి కూడా మనకి ఉంటుంది. ఈ ధర్మమేఘ సమాధి అనేటటువంటి ధ్యానం వైపు ఎప్పుడు వెళుతుంది? చిత్తము లేక మనస్సు లేక బుద్ధి ఎప్పుడు వెళుతుంది? అది కేవలము సత్వపురుష వివేక జ్ఞానం కలిగినప్పుడు, అనగా సంప్రజ్ఞాత సమాధి వచ్చినప్పుడు మాత్రమే దీనికి ధర్మమేఘ సమాధి అనేటటువంటి ధ్యానము వైపు మనస్సు వెళుతుందన్నమాట, బుద్ధి వెళుతుంది. ఇటువంటి వివేక జ్ఞానం గల చిత్తానికే పరము అని కూడా అంటారు. దీన్నే ప్రసంఖ్యానము అంటారు. ఇదే సంప్రజ్ఞాత సమాధి. సత్వ పురుష వివేక జ్ఞానం ఇవన్నీ మీకు పరము, ప్రసంఖ్యానం ఇవన్నీ గుర్తుండకపోతే ఒట్టి సత్వపురుష వివేక జ్ఞానం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సత్వపురుష వివేక జ్ఞానం వచ్చినప్పుడు ఆ చిత్తము దానిని ధర్మమేఘ ధ్యానం సమాధి అనేటటువంటి ధ్యానం వైపు వెళుతుంది. దీన్నే సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇప్పుడు మీకు సంప్రజ్ఞాత సమాధి అంటే తెలుసు కదా. నాలుగవది ఏకాగ్ర చిత్తము. ఎప్పుడైతే కేవలము సత్వగుణం ఉంటుందో రజోగుణము, తమో గుణము ఏ విధంగానూ ఉండదు, అప్పుడు మనిషికి తెలుస్తుంది, ఆ యోగికి తెలుస్తుంది. తన హృదయంలో, హృదయ పుండరీకం అంటే హృదయం అనేటటువంటి కమలంలో ఆ పురుషుడు లేక ఆత్మ అనేది ఉన్నది అని చూడగలుగుతాడు. పురుషుణ్ణి, ఆత్మని చూడగలుగుతాడు. ఆత్మని చూడగలిగినప్పుడు దాన్ని వివేక జ్ఞానము అంటారు, సత్వపురుష వివేక జ్ఞానము అంటారు. ఈ వివేక జ్ఞానం వల్ల అతడు ధర్మమేఘ సమాధి అనేటటువంటి ధ్యానాన్ని చేయగలడు. దీన్నే సంప్రజ్ఞాత సమాధి అంటారు. అర్థమైందండి? అర్థమైంది మేడం. ధర్మమేఘ సమాధి అనేటటువంటి ఒక ధ్యానము అంటే దాని వల్ల ఆ పురుషుడు అనేటటువంటి ఆత్మని యోగి చూడగలుగుతాడు.
అతనికి ఎన్నో శక్తులు వస్తాయి అప్పుడు. కానీ అది కైవల్యం కాదు, కైవల్యానికి మార్గం మాత్రమే. అప్పుడు అతను ఆ శక్తుల్ని ఎంతోమంది మన కథల్లో కానీ మరి నిజంగా ఇప్పుడు కూడా ఉంటాయేమో నాకు తెలియదు. మనం వినే ఉంటాం కదా, ఆ యోగులకి ఈ శక్తులన్నీ ఉన్నాయని. వాళ్ళు కనుక దానిని ఆ సరైన మార్గంలో ఉపయోగించుకోకుండా అదే విధంగా విషయ జ్ఞానము కొంతమంది అసలు చూపించరు వాళ్ళకు ఉన్నటువంటి శక్తుల్ని. అటువంటి వాళ్ళు కైవల్యాన్ని పొందుతారు. చూపిస్తూ వాళ్ళు మేమే గొప్పవాళ్ళం, మేము యోగులం అనుకుంటూ అలా చేసేవాళ్ళు వాళ్ళు కైవల్యానికి వెళ్ళరు. మళ్ళా వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు అనమాట. ఆ వివేక జ్ఞానం కూడా నశిస్తుంది స్లోగా, నెమ్మదిగా. కాబట్టి సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధికి మార్గం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. అసంప్రజ్ఞాత సమాధి అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కైవల్యము ఆర్ మోక్షము. ఈ పురుషుడు ఆత్మ మొదలైన నామాంతరాలన్నీ కూడా చిత్శక్తికే. ఇంకా దానికి పరిణామం ఉండదు అప్పుడు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు బుద్ధి తన విషయాలన్నింటినీ కూడా పురుషుడికి చూపిస్తుంది. దర్శిత అంటారు. దర్శిత అంటే ఆ పురుషుడు చూసి ప్రతిబింబిస్తాడు బుద్ధిలో. కాకపోతే బుద్ధికేమీ ఇది లేదు, ఆ పవర్ కానీ ఆ శక్తి కానీ లేదు, అటువంటి చైతన్యం లేదు బుద్ధికి. మన ప్రధానం వీటన్నిటికీ కూడా చైతన్యం లేదు, జడములు. ఆ జడములకి ఎక్కడి నుంచి శక్తి వచ్చింది? కేవలము ప్రధానానికి శక్తి ఉంది కానీ, ఎందుకంటే ప్రధానం నుంచే కదా, ప్రకృతి నుంచే ఇవన్నీ కారణభూతుడు ప్రకృతి. కాబట్టి ప్రకృతి నుంచి అన్ని వచ్చాయి. కానీ వీటికి కేవలము ఇవి త్రైగుణ్యములు, 3 గుణాలు ఉన్నాయి. కానీ అన్ని జడత్వం. ఈ జడత్వం పోయి వీటికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం పురుషుడి వల్లనే. పురుషుడు ప్రతిబింబించడం వల్లనే విషయ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ బుద్ధి దేన్ని కూడా చూడకుండా దేన్ని చేయకుండా ఉంటే అప్పుడు పురుషుడు కూడా శుద్ధ స్వరూపుడుగానే ఉండిపోతాడు. అప్పుడు సమాధి కలుగుతుంది అనమాట. వీటికి ఈ అశుద్ధి అనేది, ఈ సుఖ దుఃఖ మోహాలు అనేటువంటి అశుద్ధి ఈ బుద్ధి, తర్వాత మహత్వ, అహంకారం వీటన్నిటికి కూడా ఉంది. పురుషుడికి మాత్రం ఏమీ లేదనమాట. ఒట్టి శుద్ధమైన వాడు. ఇప్పుడు కేవలం భ్రాంతి. పురుషుడు చూస్తున్నాడు అంటే అది భ్రాంతి, పురుషుడు భోక్త అంటే అది కూడా భ్రాంతి. కానీ ఆత్మ లేక వస్తుతః విషయ సంబంధం అనేది లేదు. ఆత్మకి విషయ సంబంధం అనేది లేదు. ఇది చాలాసార్లు అనుకున్నాం మనం. ఇప్పుడు ఏకాగ్ర అవస్థలో పేర్కొన్నటువంటి సత్వగుణాత్మిక వివేక ఖ్యాతి విషయ ఆసక్తిగా పరిణమిస్తుంది. ఇందాక నేను అన్నాను కదా, వెనకాలకి వచ్చేయచ్చు. ఏకాగ్ర చిత్తంలో ఉన్నటువంటి సత్వగుణాత్మకమైన వివేక ఖ్యాతి విషయ పరిణామంగా వచ్చేసిందంటే ఇంకా అతనికి మళ్ళా సంప్రజ్ఞాత సమాధి నుంచి పడిపోతాడు అనమాట ఆ యోగి. ఈ వివేక ఖ్యాతి చిత్శక్తి వల్లనే కలుగుతుంది అనమాట. ఈ వివేక ఖ్యాతి చిత్శక్తి వలనే కలుగుతుంది. కానీ ఇది నాశనం కలది, నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే మళ్ళా ఆ యోగి విషయాలోలుడవుతాడో వెంటనే ఏకాగ్ర చిత్తం నుండి మళ్ళా వేరేగా మారిపోతాడనమాట. మూఢంగానో ఎలాగన్నా అనమాట. ఏకాగ్ర చిత్తాన్ని నిలుపుకోవాలంటే దాంతో అంటే సంప్రజ్ఞాత సమాధి నిలుపుకోవాలంటే దాంతో అతను సాధన చేయాలి. ఆ సమాధిలోనే స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలతోటి ఇవి కూడా కొంచెం ఉన్నాయి కదా. ఈ సంప్రజ్ఞాత సమాధిలో కొంతవరకు సత్వగుణం ఉంది కాబట్టి మళ్ళా సత్వగుణం గబుక్కున ఇన్ కేసు సత్వగుణంలో ఉన్నటువంటి ఆ యోగి రజోగుణము తమో గుణంకి కలిస్తే కనుక వెంటనే అతనికి ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ శక్తులు పోతాయి, ఈ వివేక జ్ఞానం కూడా నశిస్తుంది అనమాట. కాబట్టి అన్నిట్లకంటే ఈవెన్ ఈ ఏకాగ్ర చిత్తంతో ఉన్నటువంటి సంప్రజ్ఞాత సమాధి
దేంట్లో అయితే వివేక జ్ఞానం ఉంటుందో అది శోభనమైనది కాదు, అది హేయమైనది అన్నారు. అది శోభనమైనది అంటే శుద్ధమైనది కాదు, పూర్తి శుద్ధమైనది కాదు, అది హేయమైనది. కేవలము పురుషుడు మాత్రమే శోభనమైన వాడు. పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ మాత్రమే పరిశుద్ధమైనది, శుద్ధమైనది. తర్వాతనేమో అదే నాశము లేనిది. ఆత్మ లేక పురుషుడు నాశము లేనివాడు. ఆ ఆత్మ శుద్ధమైనది, అది మాత్రము అనంతమైనది, అది నిరంతరము ఉంటుందన్నమాట, అది నశించదు. ఈ వివేక ఖ్యాతి అనేది అశోభనము. అశోభనము అంటే అది పరిశుద్ధమైనది కాదు, ఎప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోవచ్చు సంప్రజ్ఞాత సమాధి నుంచి. కానీ అది మార్గం, అది ఫస్ట్ అది జస్ట్ 1 స్టెప్ బిఫోర్ అసంప్రజ్ఞాత సమాధి. కాబట్టి ఈ మార్గాన్ని పట్టుకొని అసంప్రజ్ఞాత సమాధికి అంటే ఫైనల్ అంటే మోక్షాన్ని సంపాదించడానికి యోగికి అర్హత వచ్చేస్తుంది. అప్పటిదాకా అర్హత రాదు, సుఖ దుఃఖాలతోటి కొట్టుమిట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి సత్వపురుష వివేక ఖ్యాతి అనే ఈ వృత్తి కూడా, సత్వపురుష వివేక ఖ్యాతి అనేది కూడా నశిస్తే, నిరోధిస్తే అప్పుడు అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది. సత్వపురుష వివేక ఖ్యాతి ఎక్కడ ఉంటుంది? ఎందులో, ఏ స్టేజ్లో, ఏ స్థితిలో వస్తుందండి? ఏకాగ్ర స్థితి. ఏకాగ్ర స్థితి. అప్పుడు ఎటువంటి సమాధి? సంప్రజ్ఞాత సమాధి. ఈ సత్వపురుష వివేక ఖ్యాతి అనేది అంటే, ఈ సత్వపురుష వివేక ఖ్యాతి అంటే ఆ స్థితిలో ఆ యోగికి ఆత్మ అనేది ఉన్నది. ఆత్మ నాకంటే కూడా ఎంతో విరుద్ధమైనది, అది పరిశుద్ధమైనది. దాన్ని మనము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం అపరిశుద్ధం చేయకూడదు అని అటువంటి జ్ఞానముని అవి రెండు, ఆత్మ తర్వాత ప్రధానము లేక ప్రకృతి, పురుషుడు ప్రకృతి వేరు వేరు అనేటటువంటి జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఆ జ్ఞానాన్ని సత్వపురుష వివేక ఖ్యాతి అంటారు. ఈ సత్వపురుష వివేక ఖ్యాతి అది చాలా గొప్ప విషయమే, కానీ అది కూడా అశుద్ధమైనది. ఎందుకంటే దానికి హేయమైనది, అశోభనమైనది. ఎందుకని అంటే అది ఎప్పటికైనా కూడా మళ్ళా వెనక్కి మరలిపోవచ్చు. ఏకాగ్ర చిత్తం నుండి అది మళ్ళా వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందుకనేసి అలా వెళ్లకుండా ముందుకు వెళ్తేనే అది కూడా నశిస్తే, అది కూడా పూర్తిగా ఈ సత్వపురుష వివేక ఖ్యాతి కూడా పూర్తిగా నిరోధింపబడితే కనుక అప్పుడు అది అసంప్రజ్ఞాత సమాధి అవుతుంది. అప్పుడే నిరుద్ధావస్థ అంటారు దీన్ని. వాట్ ఈస్ నిరుద్ధావస్థ అంటే ఇదనమాట. నిరుద్ధావస్థ కిం భవతి అంటే, నిరుద్ధావస్థ అంటే సత్వపురుష వివేక ఖ్యాతి అనేటువంటి ఈ వృత్తి కూడా పూర్తిగా, ఇటువంటి పరిస్థితి కూడా, స్థితి కూడా పూర్తిగా నిరోధింపబడితేనే అది నిరుద్ధావస్థ అవుతుంది. ఈ నిరుద్ధావస్థనే నిర్బీజ సమాధి లేక అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అర్థమైందండి? నిరుద్ధావస్థ, నిర్బీజ సమాధి లేక అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇవి రెండు ఇప్పుడు సమాధి యొక్క డిఫరెన్సెస్ మనకు తెలిసాయి. వాటి లక్షణాలు మనం ఇంకా పోను చదువుకుంటాం. వీటికి ఏంటి అనేటటువంటి విషయం. ఈ రెండు అయినా ఇప్పుడు 2 సూత్రాలు అయ్యాయి. మూడోది తదా ద్రష్టు స్వరూపేవస్థానం. మూడవది తదా ద్రష్టు. తదా అంటే అప్పుడు కదా, ద్రష్ట అంటే ఎవరు? చూసేవాడు అంటే ఎవరు? పురుషుడు. తదా ద్రష్టు స్వరూపేవస్థానం. తదా అంటే అప్పుడు, ద్రష్టు అంటే మనం చూసేవాడు. ఎవరు? పురుషుడే కదా చూపించేది, దర్శనం.
దర్శనం ఎలా చేయిస్తాడు? పురుషుడే తన యొక్క శక్తితో, చిత్ శక్తితోటి తేజవంతం చేసి బుద్ధికి ఆ జ్ఞానం చూపిస్తాడు, ప్రతిబింబిస్తాడు. పురుషుడే ఆ ఆ బుద్ధిలో ఆ విషయాన్ని ప్రతిబింబ చేస్తాడు. ఆ చేయడం వల్ల పురుషుడే చూస్తున్నాడు, పురుషుడే మనకి మనమే చూస్తున్నాం. మనం అహం అని అనుకుంటాం, మనం చూస్తున్నాం, మనం చేస్తున్నాం. మనం కాదు, ఆత్మ. ఆత్మ మన చేత చూడనిస్తున్నది, మన చదవనిస్తున్నది, మనం నేర్చుకొనిస్తున్నది, మన జ్ఞానం తెప్పిస్తున్నది. లేకపోతే మన మన జ్ఞానంగా కూడా మన చెడు బుద్ధులు ఉంటే చెడు బుద్ధులు చేయిస్తున్నది. అది ఎందువల్ల చేయిస్తుంది? వాటిని నశింపజేస్తేనే అప్పుడు మనకి ఆ సమాధి స్థితి వస్తుందన్నమాట. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. అప్పుడు ఆ చిత్తము అనగా చిత్తం యొక్క నిరుద్ధావస్థ యందు, ఆ నిరుద్ధావస్థ వచ్చినప్పుడు అసంప్రజ్ఞాత సమాధి, నిర్బీజ సమాధి వస్తుంది కదా, నిరోధ సమాధి. అప్పుడేమవుతుంది అనగా సకల వృత్తులు నిరోధం అయిపోయి రూపమై అసంప్రజ్ఞాత సమాధి యందు ద్రష్టు జ్ఞాన స్వరూపుడైన పురుషునకు, జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ పురుషునకు విషయ సంగమము లేని తన శుద్ధ స్వరూపమందు ఎటువంటి విషయం ఎప్పుడైతే అసంప్రజ్ఞాత సమాధి వస్తుందో అప్పుడు విషయ సంగమం ఉండదు ఇంకా పురుషునికి కదా, వేరైపోతాడు. పురుషుడు వేరైపోతాడు, ఆత్మ వేరైపోతుంది. ఆ యోగికి ఆ విషయ జ్ఞానం ఉండదు అసలు. ఎందుకు ఉండదు? ఎప్పుడైతే ఆత్మ వేరైపోతే విషయ జ్ఞానం యోగికి కలిగే అవకాశమే లేదు. ఆ నిరుద్ధావస్థ ఎందు ఏమవుతుంది? విషయభోగ రూపమైనటువంటి పురుషార్థం కానీ ఏవి భాషించమన్నమాట. సత్వపురుష వివేక ఖ్యాతి కానీ, ఈ అసంప్రజ్ఞాత సమాధిలో సత్వపురుష వివేక ఖ్యాతి కానీ, విషయభోగత్వం కానీ, ఎటువంటి విషయాలు కానీ, ఈ పురుషార్థం అంటే ఏంటి? పురుషుని వల్ల లభించినటువంటివి. ఆ పురుషుడే అక్కడ లేనప్పుడు వెళ్ళిపోయాడు అనమాట, పక్కకి వెళ్ళిపోయాడు. అటువంటప్పుడు ఈ పురుషార్థం అనేవి ఏమి ఉండదు. ఈ పురుషుడు వస్తుత ఏ ఉపాధి లేనివాడు. ఉపాధి ఉంటే ఇప్పుడు ఒక స్ఫటికమణి ఉందనుకోండి, స్ఫటికమణి పక్కన ఒక స్ఫటికం పక్కన ఒక జపాపుష్పం అంటే మందార పువ్వును, ఎర్రటి మందార పువ్వును పెడితే ఆ స్ఫటికము ఎర్రగా భాషిస్తుంది, ఎర్రగా ప్రకాశిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ బుద్ధి కూడా చాలా వస్తుత బుద్ధి శుద్ధమైనది, సత్వరూపము ఉంటుంది దానికి. అది చాలా సూక్ష్మమైన దృష్టి కలది. కాబట్టి ఎప్పుడైతే ఈ బుద్ధి పురుషునితోటి సమీపంలో ఉంటుందో అప్పుడు బుద్ధి గ్రహించినంటే ఈ జ్ఞానేంద్రియాలు, బుద్ధిని ఫస్ట్ జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా మనసుకు అవి చూసినటువంటి విషయం పంపిస్తే ఆ మనసు నుంచి అది అహంకారానికి వెళ్ళి అహంకారం డిసైడ్ చేస్తుంది ఇది చూడొచ్చా చూడకూడదని. అహంకారం నుంచి బుద్ధికి వెళ్తుంది. వెళ్ళంగానే ఆ బుద్ధి చుట్టూతో ఉన్నటువంటి సత్వము, ఆ సత్వము దేని వల్ల ప్రకాశిస్తుంది? పురుషుని పక్కన చేరి ఆ పురుషుడు లేక ఆత్మ దాన్ని ప్రకాశింపజేసి ఆ విషయ జ్ఞానాన్ని వెంటనే బుద్ధికి అందజేస్తుంది. అది కూడా ఇంకా ఉండదు పురుషుడి. అదే ఎప్పుడైతే ఈ పురుషుడు బుద్ధితోటి విడిపోతాడు. కానీ ఇప్పుడు ఎలాగా ఎందుకని వచ్చింది అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే ఒక స్ఫటికమణి పక్కన మందార పువ్వు, జపాకుస్మం, ఎర్రనిది, లేకపోతే ఇంకో రంగు, ఏదైనా రంగు కానివ్వండి. ఎర్రనిది అంటే బాగా కనిపిస్తుంది కాబట్టి ఎర్రనిది. బేసిక్గా ఎర్రగానే ఉంటాయి, ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి. కానీ ఈ ఎర్రని జపాకుసుమాన్ని పక్కన ఉంచితే ఏమవుతుంది? ఎర్రటి రంగు గల స్ఫటికమణి లాగా మనకు అనిపిస్తుంది. అది భ్రాంతి. అది భ్రాంతేనా? అది నిజమా? నిజ జ్ఞానమా? అది భ్రాంతి అండి. యథార్థ జ్ఞానం కాదు కదా. అలాగా యథార్థంగా ఉండదు, అది కేవలం భ్రాంతి. పురుషుడు భ్రాంతి పొందుతున్నాడు, తానే చూస్తున్నాడు అని. కానీ ఒకసారి ఆ జపాకుస్మాన్ని పక్కకి జరిపేస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ స్ఫటికము అదే విధంగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి ఆ శుద్ధ స్వరూపంతో మెరుస్తుంది అనమాట. ఆ విధంగా పురుషుడు ఈ అసంప్రజ్ఞాత సమాధిలో ఎప్పుడైతే బుద్ధితోటి దూరంగా వెళ్ళిపోతాడో అప్పుడు బుద్ధికి ఇటువంటి పురుషులతోటి సంగమము లేక సమీపము లేక సంబంధము
ఉండకుండా ఉంటుందో దానిని అప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడు. సమాధి స్థితిలో లేనప్పుడు ఇవన్నీ విషయ జ్ఞానాలు వస్తాయి. సమాధి స్థితిలో లేని టైంని ఉత్థాన స్థానము అంటారు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు పురుషునికి ఏ జ్ఞానము ఉండదు. అంటే అతను పరిశుద్ధుడుగా ఉంటాడు. ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది. అలాగే బుద్ధికి ఎటువంటి జ్ఞానము రాదు సమాధి స్థితిలో. బుద్ధి కూడా నిష్కల్మషంగాను తర్వాత పరిశుద్ధంగానే ఉంటుంది. బుద్ధికి కూడా దానికి ఉన్నటువంటి తేజస్సు ఉండదు. బుద్ధికి ఉండే యాక్టివ్ అంటే ఆ విధమైనటువంటి చైతన్యం ఉండదు. ఎందువల్ల అంటే చైతన్యం అంతా ఎక్కడి నుంచి వస్తున్నది? పురుషుని మూలంగా వస్తున్నది. సో ఈ విధంగా పురుషుడికి ఎటువంటి భోగత్వం కానీ, పురుషుడు అంటేనేమో ఇంతకుముందు మనం చదువుకున్నాం సాంఖ్యాలో భోక్త అని. అటువంటి భోగత్వం అంటే అనుభవించడం, చూడడము, అటువంటివి ఏమీ ఉండవు. ఆ స్వభావం ఏవి లేవు. స్వచ్ఛంగా శుభ్రంగా అయిన స్ఫటికమణిలాగా ఉండిపోతాడు అనమాట. ఆ విధంగా బుద్ధే పురుషునికి ఆధారం. ఉపాధి అంటే ఆధారము. ఆధారం కానీ ఉపాధి కానీ లేనప్పుడు పురుషుడు పరిశుద్ధమైనటువంటి స్వరూపుడు, శుద్ధ స్వరూపుడుగా భాషిస్తాడనమాట. ఈ విషయములన్నీ తొలగిపోతాయి. శుద్ధమైన ఆత్మ మాత్రమే చైతన్యం నాకు ఉంటుంది. చైతన్యానికి అసలు నాశనము అనేది లేదు. ఆత్మకి నాశనం లేదు. ఆత్మకు ఉండేటువంటి చైతన్యానికి కూడా నాశనం లేదు. అలాగే ఒకవేళ కైవల్యం పొందితే ఆ మనిషి యొక్క శరీరంలోకి మళ్ళా ఇంకొక జన్మలోకి రారు. ఒకవేళ కైవల్యం లేకపోతే మళ్ళా ఆ శరీరము నశిస్తే కనుక ఇంకొక కొత్త శరీరంలోకి ఈ బుద్ధి, సేమ్ బుద్ధి, అదే క్వాలిటీస్ తోటి మేబీ అటు ఇటుగా అదే క్వాలిటీస్ అంటే ఇంకా జెనెటిక్స్ అవన్నీ ఉన్నాయి కదా మనకి సైన్స్. ఆ జెనెటికల్గా ఎటువంటి ఇవి ఉంటాయో ఆ క్వాలిటీస్ ప్లస్ ఈ బుద్ధికి పూర్వం ఉన్నటువంటి క్వాలిటీస్ తోటి కలిసి ఆత్మ మళ్ళా అదే యొక్క బుద్ధితో పాటు శరీరంలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఈ అసంప్రజ్ఞాతి సమాధి యందు ఇప్పుడు పురుషుడు పరిశుద్ధమైన వాడుగా ఉంటాడు. బుద్ధి యొక్క వృత్తులతోటి కానీ విషయాలతోటి కానీ ఏ విధమైనటువంటి సంబంధం కూడా ఉండదు. సమాధి లేని టైంలో మాత్రం, సమాధి లేని అవస్థలు, మళ్ళీ నేను అదే వర్డ్స్ వాడుతున్నాను ఎందుకంటే మీకు మళ్ళా కన్ఫ్యూజన్ లేకుండా. టైము అవన్నీ వాడితే కనుక మీకు ఏమైనా కన్ఫ్యూజన్ వస్తుందేమో అని. సమాధి లేని అవస్థలో లేక టైంలో ఏమవుతుంది? దాన్ని ఉత్థాన కాలము, ఉత్థాన అవస్థ అంటారు. ఉత్థానం అంటే లేవడం కదా, అంటే సమాధిలో లేరు అని. సమాధి లేని సమయంలో పురుషుడు మాత్రం స్వస్వరూపంలోనే ఉంటాడు. అతను స్వచ్ఛంగా ఉంటాడు. ఆ భ్రాంతి జ్ఞానము అవన్నీ పోతాయన్నమాట. సంప్రజ్ఞాత సమాధిలో కేవలం సాత్విక వృత్తులే ఉంటాయి. కాబట్టి అది కూడా యోగమే కానీ అది పూర్తి సమాధి కాదు. కైవల్యానికి మార్గాన్ని ఇస్తుంది. అర్థమైందండి? అర్థమైందండి. ఇప్పుడు ఆపమంటారా ఇంకా చెప్పమంటారా? ఇక్కడ ఆపుదామా? రేపు 3:30కి అప్పుడు ఇంకా చేస్తా. ఈజీగా అవుతుందిలేండి. ఇవన్నీ ఇదే విధంగా ఉంటాయన్ని ఆల్మోస్ట్. ఓకే, కానీ మీరు ఒకసారి చదువుకోండి. తర్వాత శాంతి మంత్రం ఎవరైనా పాడతారా? శాంతి మంత్రం ఎవరైనా చెప్తారా? ఎవరికైనా చెప్తారండి శాంతి మంత్రం? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి. ఓకే, సహనా అదేమో అనుకున్నా.
సర్వే భవంతు సుఖినః సర్వే సుఖినః సంతు సర్వే నిరామయాః సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి ఓం శాంతి. శాంతి శాంతి ఇదే పాడాలండి. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు సర్వే నిరామయాః భద్రాణి పశ్యంతు సర్వే భద్రాన్ని పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఉమ్. ఓం శాంతి 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 శాంతి. శాంతి శాంతి. ఓకే, రేపటి నుంచి సరిగ్గా పాడదాము. ఓకేనండి, మంచిది. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదములండి. నమస్తే అండి. ఓకే అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. రికార్డింగ్ స్టాప్.